ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు ద్రౌపది చేతిలో గెలిచిన తర్వాత కృష్ణుడు రాజు ద్రుపదుడికి మారువేషంలో ఉన్న బ్రాహ్మణులు వాస్తవానికి పాండవులని మరియు వారితో ద్రౌపది వివాహం దైవికంగా నిర్ణయించబడిందని వెల్లడించాడు. ద్రుపదుడు మొదట ఆశ్చర్యపోయాడు. ఆనందంతో సత్యాన్ని అంగీకరించాడు మరియు పాండవులను గౌరవంగా స్వాగతిస్తాడు. వివరణ 1. ది రివిలేషన్. స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించిన తరువాత కృష్ణుడు తన దివ్య అంతర్దృష్టితో పాండవులు బ్రాహ్మణుల వేషధారణలో ఉన్నప్పటికీ వారిని వెంటనే గుర్తిస్తాడు. అతను వారి నిజమైన గుర్తింపులను రాజు ద్రుపదుడికి వెల్లడించాడు. 2. కృష్ణుని మాటలు. పాండవులు పాండు కుమారులని కృష్ణుడు ద్రుపదుడికి వివరించాడు మరియు ద్రౌపది వారి భార్యగా పవిత్రమైన అగ్ని నుండి జన్మించినందున వారితో వివాహం ఒక దైవిక ప్రణాళికను నెరవేరుస్తుంది. 3. ద్రుపదుని స్పందన. ద్రుపదుడు ప్రత్యక్షతతో ఆశ్చర్యపోయాడు కాని ఆనందం మరియు అంగీకారంతో నిండి ఉన్నాడు. సంఘటనలు విధి ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయని అతను అర్థం చేసుకున్నాడు మరియు పాండవులను తన కొడుకులుగా స్వాగతించాడు, వారి రాజవంశం మరియు దైవిక సంబంధాన్ని గుర్తించాడు. మరియు 4. విధి యొక్క అంగీకారం. ద్రుపదుడు ద్రౌపది యొక్క వివాహాన్ని 5 సోదరులతో అంగీకరిస్తాడు, దానిని పెద్ద, దైవిక రూపకల్పనలో భాగంగా అర్థం చేసుకున్నాడు. అతను పాండవులను గౌరవిస్తాడు మరియు విధి యొక్క సంకల్పాన్ని అంగీకరిస్తాడు.